Hi friends, welcome to Sankal Study Success Lectures, and in this session I am going to explain about some more examples on CNF and DNF. Okay, as of now you are clear about what is the normal form, what is the CNF, what is the DNF, disjunctive normal form and conjunctive normal forms. Okay, and each and every video I gave some examples too. Okay, in this especially for two more examples for CNF and DNF. Okay, let us discuss in detail. సో ఇక్కడ ఏంటంటే నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ మీకు అడిగే అవకాశం ఉంటుంది, బేస్డ్ ఆన్ దట్ నేను క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్స్. See here, what is the first question? మనకి ఎలా వస్తుందంటే you'll get the question like this: find the conjugative and disjunctive normal forms for the following without using truth table. ఓకే, సో వితౌట్ యూజింగ్ ట్రూత్ టేబుల్ అనే క్వశ్చన్ అడుగుతున్నారా అనేది మీరు జాగ్రత్తగా ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. ఓకే, సో వితౌట్ యూజింగ్ ట్రూత్ టేబుల్ అంటే కన్ఫామ్గా ఇట్ ఈస్ నార్మల్ ఫార్మ్స్. ఓకే, విత్ యూజింగ్ ట్రూత్ టేబుల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో యూ దిస్ లైక్ మనం ట్రూత్ టేబుల్ ఫైండ్ అవుట్ చేస్తాము, ట్రూస్ ఫాల్స్ వాల్యూస్ వేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వితౌట్ యూజింగ్ ట్రూత్ టేబుల్ అన్నాడు కాబట్టి వీ నీడ్ టు యూజ్ ద నార్మల్ ఫార్మ్స్. ఓకే, see the first question: P impulse Q and Q impulse P. So this particular question you may get for 7 to 8 marks. Okay, and see 3-4 steps లో ఈ ప్రాబ్లం అయిపోతుంది, బట్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ యాక్చువల్లీ P2Q and Q2P form. Okay, impulse is there, సో వీ నీడ్ టు ఎలిమినేట్ ద ఇంపల్స్. వీ డోంట్ నో కంజెక్టివ్ వస్తుందా సిఎన్ఎఫ్ వస్తుందా, ఇక్కడ మనకి వాళ్ళు స్పెసిఫై చేయలేదు. సో ఎదర్ మే వీ గెట్ సిఎన్ఎఫ్ ఆర్ డిఎన్ఎఫ్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద స్టెప్స్ వీ విల్ గెట్ సమ్ వాల్యూస్, బట్ హియర్ ఫస్ట్ వీ నీడ్ టు ఎలిమినేట్ ద ఇంపల్స్ సింబల్. సో ఫస్ట్ వాట్ వీ డూ, P impulse Q, what is the formula? Negation P R Q. So here the P impulse Q formula is also Q impulse P, right? ఇక్కడ చూడండి, ఇక్కడ P impulse Q డైరెక్ట్గా వీ కెన్ రైట్ నెగేషన్ P ఆర్ Q, బట్ ఇక్కడ మనకి ఏముంది, Q impulse P ఉంది. అంటే P ప్లేస్లో Q ఉంది, Q ప్లేస్లో P ఉంది, Q impulse P. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, నెగేషన్ P. సో నెగేషన్ P అంటే ఫస్ట్ టర్మ్. సో నెగేషన్ Q ఆర్ Q ప్లేస్లో ఏముంది మనకి, P ఉంది, రైట్? సో ఆర్ P. అండర్స్టాండ్ మా? సో ఫర్ P impulse Q మీరు ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని మీరు ఆన్సర్ షీట్లో ఖచ్చితంగా రాయాలి, దెన్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, డైరెక్ట్గా రాస్తే అర్థం కాదు. P impulse Qని మనం ఎలా రాసుకోవచ్చు, నెగేషన్ P ఆర్ Q, అండ్ Q impulse Pని వీ కెన్ రిటర్న్ యాజ్ నెగేషన్ Q ఆర్ P. అండర్స్టాండ్? నౌ ఈజ్ దర్ ఎనీ నెగేషన్ టు ద ఎంటైర్ టర్మ్స్? నో, సింపుల్ పీకి క్యూకి మాత్రమే ఉంది. సో ఎంటైర్ టర్మ్ లేదు కాబట్టి నో నీడ్ టు ఎలిమినేట్ ద నెగేషన్. అండ్ సి విత్ ఇన్ ద బ్రాకెట్స్ వాట్ ఈస్ దేర్, ఆర్ సింబల్ ఈస్ దేర్. హియర్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఆర్ సింబల్ ఈస్ దేర్, అండ్ అవుట్ సైడ్ ద బ్రాకెట్స్ ఎండ్ సింబల్ ఈస్ దేర్. సో వాట్ ఈస్ దిస్ ఫార్మ్? ఈజ్ ఇట్ ఇన్ సిఎన్ఎఫ్ ఆర్ డిఎన్ఎఫ్? ఇట్ ఈస్ ఇన్ సిఎన్ఎఫ్. ఓకే, సో సిఎన్ఎఫ్ వచ్చేసింది. సో దీని నుంచి మనం వీ కెన్ గెట్ డిఎన్ఎఫ్, disjunctive normal form. So how we can get DNF? Apply the distributive law. Apply distributive, ADL అని రాసానంటే దట్ ఈస్ అప్లై డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, ADL మీ షార్ట్ ఫామ్ రాయకండి. ADL అంటే ఏంటి, అప్లై డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, సో నెగేషన్ P ఆర్ Q, అండ్ మనకి డిఎన్ఎఫ్లో ఏంటి రావాలి, విత్ ఇన్ ద బ్రాకెట్స్. దిస్ ఇస్ అ రఫ్ వర్క్ ఫర్ యూ. ఓకేనా, ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు ఇది. విత్ ఇన్ ద బ్రాకెట్స్లో ఎన్ రావాలి, అవుట్ సైడ్ ద బ్రాకెట్స్ ఆర్ సింబల్ రావాలి. ఓకే, so when you apply the distributive law, negation P R Q and negation Q. Okay, and negation Q, this is the entire term. And next, what is the symbol here? R symbol is there, R, and this is the entire term. Negation P R Q, and what is there, P is there, and P. Okay, so is it simplification? Simplify అయిందా మనకి? లేదు. So here again we need to apply the distributive law. Okay, so because here the R symbol is there, here end symbol is there, here R symbol is there, here end symbol is there, but మనకి నార్మల్గా ఇక్కడ ఎండ్ రావాలి, ఇక్కడ R రావాలి, ఇక్కడ ఎండ్ రావాలి, ఇక్కడ R రావాలి. సో we need to again apply distributive law. Okay, so negation P and negation Q.
A negation P and negation Q. This is the first term, and here this is the R symbol, right? R, Q and negation Q. If మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేసినప్పుడు మీరు నార్మల్గా దిస్ ఎంటైర్ టర్మ్కి ఇక్కడ ఒక టర్మే ఉంది అంటే ఈ టర్మ్కి ఈ టర్మ్ అప్లై చేయాలి. ఓకే, సో నెగేషన్ పి ఇక్కడ ఏ సమ్ ఉంది, ఎండ్ సింబల్, అండ్ ఇక్కడ ఏ సింబల్ ఉంది, ఆర్ సింబల్. అర్థమవుతుందా? ఏఆర్బి యూనియన్ సి ఉండేటప్పుడు వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ యూనియన్ సి ఇక్కడ ఇంట్రడక్షన్ ఉందనుకోండి, ఇంట్రడక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి యూనియన్ సి అని రాసుకోవచ్చు. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. సో దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ లా. లైక్ దిస్ ఇక్కడ కూడా మనం సేమ్ అదే అప్లై చేయాలి. అండ్ హియర్ ఆర్ సింబల్ ఈస్ దేర్, అండ్ హియర్ నెగేషన్ పి అండ్ పి. Negation P and P, this is the first term, and here R symbol is there, R, Q and P. Understand? Now negation P and negation Q, simply negation P and negation Q. Okay, so any terms get cancelled, Q and negation Q, Q and negation Q. So what is the answer? Q and negation Q, false value, right? So end unte manaki false, or negation P and P. So what is the negation P and P value? It is also false. See here, this value both are equal, false only. Okay, false or false is equal to false only. Okay, so false or Q and P. Okay, so from this we will get false, and entire term R false undi kabatti R disjunctive. R is nothing but what? Disjunctive. Disjunctive of R false una or true una entire value manaki true avutundi kabatti you can eliminate this answer. So simply you can write negation P and negation Q, R, Q and P. Okay, so now check within the brackets what is the symbol is there, end symbol is there. Within the brackets end symbol is there, and outside the brackets R symbol is there. Here also within the brackets end symbol, right? So this is our required, what is the value, DNF. This is the required disjunctive normal forms. Like this you have to do. Now see the next question, P and P impulse Q. Okay, so this is the entire statement. Again this is the entire P ma. Okay, impulse Q. Okay, now see the solution. We don't know what we get exactly, DNF or CNF. Let us discuss each and every step ni mana jagrataga chedam. Okay, you know what is the value for P to Q, P impulse Q, how we can eliminate the impulse P impulse Q. We can also read it as negation P R Q. Okay, negation P R Q. So here this is the entire P term and this is the entire Q term. Okay, so for this negation we have to apply. Let us say P and P impulse Q, this is the entire P term, my impulse Q. Okay, so which is equal to negation P, right? Negation P means negation of entire this term, P and P impulse Q. Okay, so in DNF CNF what is the first step now? We have to eliminate the impulse or by impulse, which is if it is existing. Okay, or Q in the place Q only, right? Q place to mana Q undi kabatti RQ. Okay, fine. So this is the first step, and the next step, again another impulse is there. Here also impulse within the brackets impulse is there. So here directly P impulse Q. So say simply again apply negation P or negation Q. Okay, negation of P, and here you can apply negation P R Q. Okay, because first step lo manam em cheyali, we need to eliminate all the impulse, mana unna impulse by impulse anni kuda manam eliminate cheseyali, and the next step lo manam negation ni eliminate cheyali. Understand? So now here negation, this is the entire term ki undi kabatti we need to apply the negation, we have to eliminate it. So negation P, so here end symbol is there, no? So it can be changed to R symbol, and negation of, so this entire term negation P R Q. Okay, and R Q, and here negation P R. See again eliminate the negation symbol. ఇక్కడ negation entire term కి ఉంది, సో డైరెక్ట్ గా రాసేయచ్చు, బట్ మీకు అర్థం కాదని ఇంకో స్టెప్ లో రాశాను. సో నెగేషన్ ఆఫ్ నెగేషన్ P వాట్, P, రైట్? సో ఇక్కడ నెగేషన్ అనేది ఈ ఎంటైర్ టర్మ్ కి ఉంది కాబట్టి నెగేషన్ ఆఫ్ నెగేషన్ P ఇక్కడ మీరు రాయాలమ్మా, నెగేషన్ ఆఫ్ నెగేషన్ P ఈజ్ ఈక్వల్ టు P.
Okay, so P and negation of R symbol should be converted into end symbol, and Q ki negation లేదు కాబట్టి we need to write negation Q, RQ. Okay, now tell me here, if this is the first term, negation P only, సో ఎండ్ టర్మ్స్ ఏమీ లేవు. నార్మల్గా డిఎన్ఎఫ్కి ఏం కావాలి, విత్ ఇన్ ద బ్రాకెట్స్లో ఎండ్ టర్మ్ ఉండాలి, అవుట్ సైడ్ ద బ్రాకెట్స్ ఆ టర్మ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్, దిస్ ఇస్ ద సెకండ్ టర్మ్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ టర్మ్. సో ఇక్కడ సెకండ్ టర్మ్లో ఎండ్ సింబల్ ఉంది, థర్డ్ టర్మ్లో ఓన్లీ క్యూ ఉంది. ఓకే, ఓన్లీ క్యూ ఉండొచ్చు. ఓకే, బికాస్ దిస్ ఇస్ సిఎన్ఎఫ్ డిఎన్ఎఫ్, రైట్, నాట్ ప్రిన్సిపల్ వన్. సో సింగిల్ టర్మ్స్ ఉండొచ్చు. సో నెగేషన్ పి ఆర్ పిఎన్, నెగేషన్ క్యూ ఆర్ క్యూ. ఓకే, సో ఇక్కడ మనకి observe clearly, within the brackets end symbol is there, outside the brackets R symbol is there. So this is our required DNF. Understand everyone? So దీని నుంచి మనకి ఏంటి వచ్చింది, DNF వచ్చింది అనమాట. So like this you have to do the problems. Okay, so 7 to 8 marks ki వస్తాయి, simple questions, but నీట్గా జాగ్రత్తగా అప్లై చేయాలి. Hope you understand all the CNF and DNF. Okay, in the next session entire only one video PCNF, PDNF along with examples explain chestanu. Okay, I'll discuss in later classes. So hope you understand this concept in clear. So thank you for watching all the sessions. Do subscribe to our channel Sankalp Study Success for more videos.